వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ సార్. ఒక 2 రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ప్లాటో. విద్యార్థులకు ఏం కావాలి, విద్యార్థులకు మనం ఏం అందించాలి, రేపు విద్యార్థుల విజయాలు మనం ఎలా తోడుగా ఉండాలి, ఈ పోటీ పరీక్షల విద్యార్థులు మనం ఎలాంటి క్వాలిటీ సబ్జెక్ట్ని అందించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ఈనాడు ప్లాటో అకాడమీ మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. అందుకే మా ప్లాటో క్లాసెస్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ సార్. మీ ఫ్రెండ్స్ అంతా చెప్పండి సార్. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. గ్రూప్ 1 నుండి క్లర్క్ స్థాయి వరకు కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ క్లాసెస్ వినియోగించుకోండి సార్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ప్రతి ఎగ్జామ్ సార్ కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు. ఏ ఎగ్జామ్ చూసినా కూడా కరెంట్ అఫైర్స్ పాత్ర ఉంటుంది. ఈసారి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళిపోవాలి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు మిస్ అవుతుంది, ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మా ప్లాటో అకాడమీ నుండి ఒక జాబ్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి సార్ ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో అత్యంత కీలకమైంది సార్ ఇక్కడ కరెంట్ అఫైర్సే. ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయితే 5 ఏళ్ల వరకు నోటిఫికేషన్ ఉండదు సార్. ఈసారి ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్, ఆనందం చూడాలి. ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు దూరమైనావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి జాబ్ తీసుకొని పక్కాగా నువ్వు వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఆ రేంజ్లో నువ్వు ముందుకెళ్ళాలి. గుజరాత్లోని ఆల్స్టోమ్ స్లావీ ప్రాజెక్ట్ సార్. ఇక్కడ ఒక నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ కోసం భారతదేశం మొట్టమొదటిసారిగా సెమీ హై స్పీడ్ రైల్ని ఇక్కడ త్వరలో ప్రారంభించబోతున్న సంఘటన సార్. ఒక మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సెమీ హై స్పీడ్ రైలును త్వరలో ప్రారంభించబోతున్న సంఘటన సార్. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పీల్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుష్ శ్రీకాంత్ క్రీడాకారుడును భారత్ నుంచి పాల్గొని ఒక స్వర్ణం కూడా విజేత కావడం జరిగింది సార్. శౌర్య షైన్ ఏమో కాంస్య పథకం విజేత కాంస్య. అదేవిధంగా సార్ భారత బ్యాడ్మింటన్ జట్టు ఫైనల్స్లో జపాన్ ఓడించి మనం గోల్డ్ మెడల్ని గెలుచుకున్న సంఘటన సార్. ఉక్రెయిన్ 19 స్వర్ణాలు, 16 రజతాలు, 13 కాంస్యాలతో అగ్రస్థానం ఉండగా అమెరికా 6 స్వర్ణాలు, 7 రజతాలు ఈ పథకాలతో సెకండ్ ఉండగా భారత్ ఇప్పటికీ 2 గోల్డ్ 1 కాంస్య పథకం అంటే భారతదేశం ఇక్కడ 8వ స్థానంలో ఉన్న సంఘటన సార్. డూప్లీ పింక్ బ్రెజిల్లో జరుగుతుంది సార్. బ్రెజిల్లో మే 1 నుండి మే 15 నాటికి టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. మే 7వ తేదీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ డే సార్.
ఒక అంతర్జాతీయ అథ్లెటిక్స్ డే మే 7. ఒక 1986 నుండి ఈ రోజును ఫైండ్ అవుట్ చేస్తున్నారు. క్రీడల ద్వారానే వివిధ దేశాల యొక్క నాగరికతను కూడా తెలుసుకోవచ్చు. ఈ క్రీడలు ప్రపంచ మానవాళికి ప్రధానమైన యొక్క నిదర్శనం సార్. ఈ మధ్యనే బ్రెజిల్లో డూప్లే పింక్ అనే క్రీడలను బ్రెజిల్లో నిర్వహించగా పథకాల పట్టికలో ఏ దేశం ఫస్ట్ ఉంది? పథకాల పట్టికలో ఇండియా స్థానం ఎంత? మళ్ళీ ఈ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది? ఈ టైపులో దాదాపు సార్ ఈ టోర్నమెంట్కి 72 దేశాల నుండి 2267 మంది అథ్లెటిక్స్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ సార్ ఒక ప్రపంచ అథ్లెటిక్స్ డే మే 7వ తేదీ. ఈ మే 7వ తేదీ ప్రముఖ వ్యక్తి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించింది కూడా మే 7వ తేదీ సార్. ప్రపంచ అథ్లెటిక్ దినం సందర్భంగా యువతను భాగస్వామ్యం చేయాలి, యువతను ప్రోత్సహించాలి. ఈ క్రీడా రంగాల యువతను మరింత ముందుకు తీసుకెళ్లడమే వరల్డ్ అథ్లెటిక్స్ డే మే 7 యొక్క ముఖ్య ఉద్దేశం సార్. పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సార్. ఇక్కడ ఫుడ్ ప్రైజ్ 1987 నుండి ప్రధానం. నార్మన్ బోర్లాగు పేరు మీద 2,50,000 అమెరికన్ డాలర్లు 2022 సంవత్సరానికి సింధియా రోసెన్ జీ వీక్ సార్. సింధియా రోసెన్ జీ వీక్ అమెరికా దేశం ప్రముఖ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త. ఒక వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16వ తేదీ ప్రపంచ ఆహారం రోజు. ఒక సింధియా రోసెన్ జీ వీక్ ప్రపంచ ఆహార బహుమతి లభించింది. సింధియా సార్ ఇక్కడ రోసెన్ జీ వీక్ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మరియు వాతావరణ యొక్క నిపుణురాలు. ఆహార ఉత్పత్తిపై వాతావరణ మార్పులని ప్రభావాన్ని మోడలింగ్ చేయడంలో ఆమె చేసిన కృషికి ఈ బహుమతులు లభించిన సంఘటన. ఆమె అంతరిక్ష అధ్యయనాల కోసం నాసా గోడార్డ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు సార్. తన ఆవిష్కరణతో ఆమె ఆహారం మరియు వ్యవసాయ వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ఆందోళన కలిగించే ప్రధానమైన యొక్క అంశం సార్. ఇక్కడ 160 మిలియన్ల పైగా ప్రజల ఆహార అభద్రతలో ఉన్నారు. ఇలాంటి యొక్క ప్రజలకి ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రిపోర్టీ పరీక్షలు గ్యారెంటీ అడుగుతాడు సార్. ఒక 2022 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత పేరేమిటి? సింధియా రోసెన్ జీ వీక్
ఏ బహుమతి లభించింది, ఇది నీ పోటీ పరీక్షలో నీకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇతర మైనింగ్ వస్తువులను అక్కడ రవాణా చేసే వాహనాలని ట్రాక్ చేయడం కోసం వెహికల్ మూమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. మైనింగ్ వస్తువులను రవాణా చేసే వాహనాలను, ఎందుకంటే వాహనం ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎటు వెళ్ళిపోయిందో తెలుస్తలేదు, ఎక్కడ కిడ్నాప్ అయిందో తెలుస్తలేదు, కాబట్టి ఒక వెహికల్స్ మూమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ను సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం హర్యానా. మనోహర్ లాల్ ఖట్టర్ రెండవసారి హర్యానా సీఎం. హర్యానా అసెంబ్లీ స్థానాలు 90 సార్. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్థానాలు 90. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. హర్యానాలో అన్ని జిల్లాలో వివిధ చెక్ పోస్టులలో సార్ వచ్చేసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసిద్ధంగా ప్రారంభించిన సంఘటన సార్. మరొక అంశం సార్, ఇక్కడ ఎయిర్ హెచ్క్యూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఒక సంజీవ్ కపూర్ సార్. ఇక్కడ ఈ సంజీవ్ కపూర్ను ఒక ఎయిర్ హెచ్క్యూ న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నియామకాన్ని ఎయిర్ మార్షల్, ఒక నూతన ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ 1985లో ఈయన ఐఏఎస్ అధికారిగా చేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ బ్రాంచ్లో ట్రాన్స్పోర్ట్ పైలట్గా నియమించబడ్డ వ్యక్తి. ఈ మధ్యనే ప్రముఖంగా సార్ 2022 ఏప్రిల్ 30 నాడు నూతన ఆర్మీ చీఫ్ అంటే మనోజ్ చంద్రశేఖర్ పాండే, నూతన విదేశాంగ కార్యదర్శి అంటే వినయ్ మోహన్ క్వత్రా, నూతన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, నూతన ఎయిర్ మార్షల్ అంటే సంజీవ్ కపూర్ సార్. సంజీవ్ కపూర్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ వెల్లింగ్టన్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి. సరేనా, ఒక టీవీఎస్ మోటార్ కంపెనీ బోర్డు సమావేశంలో సుదర్శన్ వేణు సార్. ఇక్కడ ఒక టీవీఎస్ మోటార్ కంపెనీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొట్టమొదటి వ్యక్తి సుదర్శన్ వేణు సార్. భారతదేశంలో ప్రధానమైన ద్విచక్ర వాహనాల తయారీలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఒకటి సార్. భారతదేశం మరియు ఆసియా, ఆఫ్రికా వంటి యూరోప్ వంటి దేశాల్లో కూడా తమ కంపెనీ బ్రాంచ్లను కూడా కలిగి ఉన్న యొక్క సంఘటన సార్. ఈ మధ్యన టీవీఎస్ వెహికల్స్ విభాగానికి, టీవీఎస్ మోటార్ కంపెనీకి నూతన CEO ఎవరు? ఇలా ప్రపంచంలో 180% పైగా కంపెనీల CEOలు అంటే మన వాళ్ళే ఉన్నారు, మన భారతీయ ప్రధానంగా సార్. మరో అంశం సార్, ఇక్కడ మే 8-9లో ఐక్యరాజ్య సమితి 2వ ప్రపంచ యుద్ధంలో
ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క మరియు సయోధ్య సమయాన్ని సూచించింది సార్. ఒక 2022 సంవత్సరం మే 8-9 నాటికి రెండవ వరల్డ్ వార్ జరిగి 77 సంవత్సరాలు పూర్తి సార్. ఇక్కడ సార్ ఒక 1939 సెప్టెంబర్ 1వ తేదీన హిట్లర్ నాయకత్వంలో జర్మనీ పోలాండ్ పైన దాడి, ఇటలీ, ఇథియోపియా దేశంపై దాడి, జపాన్, దక్షిణ కొరియాపై దాడి, క్రమక్రమంగా మళ్ళీ ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధం సార్ ప్రధానంగా 2022 మే 9 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 77 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన సందర్భంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం కోసం సయోధ్య సమయానిగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. సారీ 600 ఒక జాబ్ తీసుకొని పల్లెకి వెళ్ళాలి. మన అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూడాలి సార్. ఒక ఎగ్జామ్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు, కానీ ఒక నోటిఫికేషన్ ఒకసారి నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే ఒక టాపర్గా ఉండాలి, ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. నోటిఫికేషన్లో ప్రపంచ రెడ్ క్రాస్ డే సార్ మే 8వ తేదీ. రీసెంట్లీ సింబల్ రెడ్ క్రిసెంట్గా సింబల్ మార్చారు. హెన్రీ డ్యూనార్డ్ రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు, 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. హెన్రీ డ్యూనార్డ్ తొలి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. సార్ మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థనే రెడ్ క్రాస్ సంస్థ. ఇప్పటికీ పనిచేస్తుంది. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈ సంస్థ వ్యవస్థాపకుడే హెన్రీ డ్యూనార్డ్ తొలిసారిగా ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈ స్విట్జర్లాండ్లో జెనీవా నగరములో ఉన్న సార్. ఈ రెడ్ క్రాస్ సంస్థ యొక్క థీమ్ దయ యొక్క శక్తిని విశ్వసించండి. దయ యొక్క శక్తిని విశ్వసించండి. గతంలో ఈరోజు ఇంపార్టెంట్ అని అడిగేది, ప్రజెంట్లీ అలా అడుగుతలేడు. వాడి థీమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. వాడి థీమ్స్ పైన మనకు అడుగుతున్నాడు ఎగ్జామినరు. దయ యొక్క శక్తిని విశ్వసించండి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. దయ, జాలి చూపించి వాళ్ళకు వైద్య సేవలు అందించండి. దయ యొక్క శక్తిని విశ్వసించండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మార్లీ బోన్ క్రికెట్ క్లబ్ సార్. ఇది ఒక ఇంగ్లీష్ నటుడు
మార్లీబోన్ క్రికెట్ క్లబ్కి ఒక ప్రెసిడెంట్గా మరి బాధ్యతలు కూడా స్వీకరించబోతున్న వ్యక్తి స్టీఫెన్ ప్రే సార్. ఒక మార్లిన్ క్రికెట్ క్లబ్ ఇంగ్లాండ్లో ఉంటున్న యొక్క మార్లిన్ క్రికెట్ క్లబ్ మార్లీబోన్ క్రికెట్ క్లబ్కి ఒక నూతన చైర్మన్ గారి బాధ్యతలు తీసుకోబోతున్న వ్యక్తి స్టీఫెన్ ప్రే సార్. స్టీఫెన్ ప్రే లండన్లో ఉంటారు సార్. లండన్ నగరం అంటున్నాం సార్. అంతర్జాతీయ గ్రీనిచ్ రేఖాంశం అంతర్జాతీయ గ్రీనిచ్ రేఖాంశం లండన్ నగరం నుంచి వెళ్తుంది. ఒక థేమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం కూడా లండన్ నగరం. మరో అంశం సార్, ఒక జై భీమ్ చిత్రం సార్. ఇక్కడ రీసెంట్లీ ఆస్కార్ అవార్డులకు ఎంపికైన చిత్రం, కానీ నో ఆస్కార్ అవార్డు రాలే ఈ చిత్రానికి. అంటే సూర్య సార్ ఇక్కడ ఈ చిత్రం నటించారు. ప్రెస్టీజియస్ అనే అవార్డులు కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్స్ విభాగంలో 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఏ చిత్రానికి వచ్చాయి? జై భీమ్ అనే చిత్రం, తమిళ చిత్రం, మన సూర్య నటించిన యొక్క మూవీస్ అనేది ఈ పిక్చర్ 1951లో ఢిల్లీలో ప్రారంభించారు. 82లో ఢిల్లీ, 4 సార్లు థాయిలాండ్ దేశం, అత్యధిక సార్లు 18 సార్లు కంప్లీట్ అయింది. 45 దేశాలు పాల్గొంటవి, 40 క్రీడా అంశాలు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, ఇంట్లోనే మనం గెలవలేకపోతున్నాం, బయట దేశాలతో ఏమి ఆడతామన్న ఉద్దేశంతో మనలో మనకు పోటీతత్వం ఉన్నట్లయితే మనం అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతాం అనే లక్ష్యంతోనే ఒక 1947, 1948లో ఢిల్లీలో జరిగిన ఏషియన్ సమావేశాల ఫలితంగానే ఆవిర్భవించిన క్రీడలే ఆసియా క్రీడలు. యాక్చువల్గా సెప్టెంబర్ 10 నుండి 25 వరకు జరగాలి చైనాలో. ఇండియా 2 సార్లు నిర్వహించింది. థాయిలాండ్ అత్యధిక సార్లు నిర్వహించింది, 4 సార్లు. 18 సార్లు కంప్లీట్ అయింది. 19వ సార్లు నిర్వహించాలి ఇక్కడ. ఎందుకంటే భయంకరమైన కోవిడ్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి, విపరీతమైన అక్కడ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి, అందుకే ఆసియా క్రీడలను వాయిదా వేయాలని చెప్పి నిర్ణయించిన సంఘటన సార్. ఇక్కడ నుండి గ్యారంటీ బిట్ ఆడతారు సార్. పోయినసారి తెలంగాణ కానిస్టేబుల్ ఆడిన బిట్టు తమాషా జానపద నృత్యం. ఇవన్నీ జానపద నృత్యాలు సార్. లావణి మహారాష్ట్రమే, పోవాడ ఇక్కడే, కోలి ఇక్కడే, బాలడిండి, కోలి, లావణి, పోవాడ మణిపూర్ సార్. ఇక్కడ కర్తల్ చోళం, రస్ లీలా, పంగు చోళం, చన్లం, ఈ మణిపూర్ స్టేట్. మేఘాలయ వంగాల, లావు డాన్స్, పాంబ్లాంగ్, నోంక్రేమ్, డేరాగోటా, చంబీల్, మెసరా.
ఈ 3 మేఘాలయ స్టేట్. మిజోరం, చీరాల చేరవ్, చైలం, కుల్లం, సోలకై, సర్లంకై. ఇక్కడ నుంచి గ్యారంటీ ఒక బిట్ అడతారు సార్ ఎగ్జామ్. నాగాలాండ్, యుద్ధ నృత్యం, మోడ్సే, చంగై, జెలియాంగ్, సదల్కే కై. ఛత్తీస్గఢ్, పంతి, కర్మ, జూరిలిటీ, కర్మ, పంత్. గోవా, దాలో, ధన్గర్, ముసల్, దుల్పాడ్, దశవ్రత్. గుజరాత్, గర్బా, మాటకాడి, దాండియారాస్, టిప్పని కూడా ఇక్కడే. గార్బా, టిప్పని, దాండియారస్ ఇక్కడే, మాటుకాడి ఇక్కడే, పదర్ ఇక్కడే, సిద్ధి, డమల్. హర్యానా, జోమర్, గమ్గర్, లూర్, కొరియా, సపేలా. హిమాచల్ ప్రదేశ్, చంబా, రసా, స్వాంగ్, నువాలా, జటూర్, కయార్. ఇది సార్ తెలంగాణ నృత్యాలు. ఇక్కడ ఉత్తర కొరియా సార్ ఇక్కడ ప్రధానంగా రీసెంట్లీ ఈ 2022 సంవత్సరం ఈ రోజు వరకు మే 7 వరకు 15 ప్రయోగాలు, 15 సార్లు మిసైల్స్ని ఇక్కడ ఆ స్వాంగ్ క్షిపణులను పరీక్షించింది సార్ ఉత్తర కొరియా. కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా యొక్క రాజు లేదా అధ్యక్షుడు. కిమ్ జోంగ్ ఉన్ సార్ ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఈ మధ్యన సార్ ఇక్కడ పీపుల్స్ ఆర్మీ ఏర్పడి, ఏ దేశం యొక్క పీపుల్స్ ఆర్మీ ఏర్పడి 90 ఏండ్లు పూర్తయిందంటే ఉత్తర కొరియా. 5 సార్లు హైడ్రోజన్ బాంబులు, 3 సార్లు అణుబాంబులను, 5 సార్లు అణుబాంబులు పరీక్షించి ఈ ఏడాదిలోనే 15 సార్లు ఒక మిసైల్స్ను పరీక్షించిన దేశం అంటే ఉత్తర కొరియా సార్. ఒక కరుణానిధి 98వ జయంతి పురస్కరించుకొని స్థానిక ఓం మందూర్ 16 అడుగుల ఎత్తు అయిన యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ వెంకయ్య నాయుడు త్వరలో ఆవిష్కరించబోతున్న సంఘటన సార్. 2022 నవంబర్ 10న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ బిడ్డ గ్యారెంటీ బిడ్ సార్. రాకెట్ ద్వారా అమెరికా నాసా సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ, క్రూ మిషన్ 3 పేరుతో 4 వ్యక్తులను ఇక్కడ అంతరిక్షంలో పంపితే 2022 మే 6న భూమికి చేరుకున్నారు సార్. మే 6 మెక్సికో ఆగదంలోని సముద్ర జలాల్లో దిగారు. కైలా బ్యారన్, టామ్ మార్ష్ బార్న్, మతియాస్ మారార్, మన యొక్క రాజాచారి. మొత్తం సార్ ఇక్కడ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. 2832 సార్లు వీళ్ళు భూమి చుట్టూ తిరిగిన సంఘటన. రాజాచారి తండ్రి శ్రీనివాచారి హైదరాబాద్ నుండి అమెరికాకు వలస వెళ్ళి అమెరికాలో 60 ఏళ్ల పాటు ఇక్కడ అక్కడే ఉంటున్న వ్యక్తులు సార్. ఈ మధ్యనే భూమికి చేరుకునే యొక్క
రాజాచారితో సంబంధం లేని వారెవరు? ఏ మిషన్ పేరుతో నవంబర్ 10 నాడు రాజాచారి బృందం అంతరిక్షంలోకి వెళ్ళింది? ఇది రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గ్యారంటీగా ఇక్కడ నుండి అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి ఈ ఏరియా నుండి. మైండ్ ట్రీ, ఐలాండ్ ట్రీ, ఇన్ఫోటెక్లు కూడా రెండు కూడా విలీనము కావడం జరిగింది సార్. ప్రతి 100 మైండ్ ట్రీ షేర్లకి 73 ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ షేర్లు కేటాయించారు. $22 బిలియన్ విలువైన మరో పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ కాబోతుంది. ఈ మధ్యన ఏ రెండు సంస్థలు విలీనం కావడం జరిగింది? ఎల్ఎన్టీ కంపెనీలోకి ఏ కంపెనీ విలీనమైంది? మైండ్ ట్రీ అనే కంపెనీ ఇక్కడ విలీనం కావడం జరిగింది. కరీన్ జీన్ పియర్ ఎవరు సార్ కరీన్ జీన్ పియర్ అంటే? వైట్ హౌస్ యొక్క తదుపరి ప్రెస్ సెక్రటరీ జనరల్గా నియమితులైన మొట్టమొదటి నల్ల జాతీయురాలు. వైట్ హౌస్లో ప్రెస్ సెక్రటరీ జనరల్గా నియమితురాలైన మొట్టమొదటి నల్ల జాతీయురాలు. ఈరోజు అమెరికా డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ లాయిడ్ అస్టిన్ కూడా ఈ దేశమే సార్. అమెరికా నల్ల జాతీయుడే. కరీన్ జీన్ పియర్ సార్ ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ కావడం విశేషం సార్. కరీన్ జీన్ పియర్ రేపు పోటీ పరీక్షలో గ్యారంటీగా అడిగే అవకాశం ఉంటుంది సార్. 2022 ఏప్రిల్ 1 నాడు ఎమర్జెన్సీ పదిహేను రోజుల తర్వాత రద్దు చేశారు. మళ్ళీ 2022 మే 7న ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. మే 7న ఎమర్జెన్సీ ఇక్కడ అమల్లోకి వచ్చిన సంఘటన సార్. ఈ మధ్యనే 2 సార్లు ఏ దేశంలో ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేస్తారంటే శ్రీలంక దేశం సార్. ఠాగూర్ ఏమంటాడు సార్, ఒక 1913లో నోబెల్ సాహిత్య బహుమతి గీతాంజలి నవల ది పోస్ట్ ఆఫీస్ ది గౌరవ్ ది చాప్టర్ 4 ఓయూ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత ఓయూ నుండి సార్. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి రవీనాథ్ ఠాగూర్. భారతదేశం జాతీయ గీతం రాసిందేనై, బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసిందేనై. ఈ దేశం నుండి తొలిసారిగా ఒక నోబెల్ సాహిత్య బహుమతిని స్వీకరించిన వ్యక్తి. ఒక 1919లో దేశంలో
జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా నైట్వుడ్ లేదా సర్ బిరుదును తిరస్కరించారు సార్. ఒక 1919లో ఈ భారతదేశంలో మాంటేగ్యూ జేమ్స్ పడేక రీఫార్మ్స్ వచ్చింది. ఈ మాంటేగ్యూ జేమ్స్ పడేక రీఫార్మ్స్ను విభేదిస్తూ మాంటేగ్యూ జేమ్స్ పడే సంస్థలకు వ్యతిరేకంగా మనోళ్ళు హంసలేఖన నాయకత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మన హంసలేఖన మాట్లాడుతున్న మూమెంట్లో పంజాబ్లో జలియన్ వాలాబాగ్ ఒక తోట ప్రాంతం, ఆ తోటలో భారీ బహిరంగ సభ పెట్టారు. లక్షల మంది ఆ మీటింగ్కు హాజరయ్యారు. మా అనుమతి లేని మీటింగ్ ఎలా నిర్వహిస్తారని చెప్పి జనరల్ డయ్యర్ నాయకత్వంలో మన వాళ్ళపై దాడులు జరిగాయి. ఎంతోమంది నా భారత జాతిని కోల్పోయినా నాకెందుకు మీరు ఇచ్చిన యొక్క నైట్వుడ్ అవార్డు అని చెప్పి ఒక బ్రిటిష్ వారు ప్రకటించిన నైట్వుడ్ అవార్డును తిరస్కరించాడు ఠాగూర్. అరే, మనం ఇచ్చిన అవార్డును ఒక భారతీయుడు ఎందుకు తిరస్కరించాడు, దీని గల కారణం ఏంటని చెప్పి అప్పుడు వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే, ఈ దేశంలో జలియన్ వాలాబాగ్ సంఘటనపై విచారణ కోసం నియమించిన మొట్టమొదటి కమిటీ ది రాయల్ కమిషన్ నియమించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సార్ ఇక్కడ ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నంలో చేయడంలో మాత్రం ఓడిపో. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపో. ఇది ఠాగూర్ యొక్క నినాదంశం. మరొక అంశం సార్, ఇక్కడ రాజాచారి ఆల్రెడీ చెప్పుకున్నాం సార్. ఒక హైదరాబాదీ, ఒక ఎన్ఆర్ఐ పర్సన్, మే 6 నాడు భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన వ్యక్తి కైలాస్ సత్యార్థి సార్, రాజాచారి సార్. ఒక వ్యాక్సిన్ 5 వేరియంట్లకు ఉపయోగపడుతుందని చెప్పి ప్రపంచంలో మొక్కల ఆధారంగా ఒక కోవిడ్ వ్యాక్సిన్ సృష్టించిన యొక్క తొలి దేశం అంటే కెనడా దేశం. దేశంలో విస్తీర్ణంలో చివరి 2వ స్థానం ఉంది ప్రపంచంలో. న్యూస్ ప్రింటింగ్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. జస్టిన్ ట్రూడో పిఎం. ప్రపంచంలో తొలిసారిగా సార్ డిఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ రూపొందించిన మొట్టమొదటి దేశం అంటే భారతదేశం. ఒక మొక్కల ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అంటే కెనడా. ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రష్యా దేశంది. ఇంగ్లాండ్ కోవిడ్ వ్యాక్సిన్ సార్. బ్రిటన్ కోవిడ్ వ్యాక్సిన్ పేరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించింది. ఫైజర్. ఇండియా 4 వ్యాక్సిన్స్ ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్, కార్బో వ్యాక్సిన్, జై కోవిడ్ వ్యాక్సిన్స్. ఇవి ఇండియా ప్రధానమైన కోవిడ్ వ్యాక్సిన్స్ సార్ మనమే వచ్చేసి.
సార్ భారత అంతరిక్ష సంస్థ బహుశా ఆల్రెడీ అంగారక గ్రామంపై విజయ పథకాన్ని సాధించాం. 2013 నవంబర్ 5న మార్స్పై పంపించాం. మంగళ్ యాన్ 2008, 2019 చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఈ రెండింటిని కూడా మనం పంపించాం. రేపు వచ్చేసి ఇక్కడ భారతదేశం సార్ ఒక శుక్ర గ్రహానికి దిగువన ఉన్న ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని ఇండియా 2024 డిసెంబర్లో పంపించబోతుంది. త్వరలో భారతదేశం సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఆదిత్య L1 ఉపగ్రహాన్ని కూడా పంపించబోతుంది. సార్ రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడతాడు సార్. భారతదేశం 2024 నాటికి ఏ గ్రహానికి దిగువనున్న ప్రాంతాన్ని అధ్యయనం కోసం ఒక ఉపగ్రహాన్ని పంపించబోతుంది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా కనిపించాలి ఇక్కడి నుంచి. సార్ జైల్లో ఉన్న ఖైదీల కోసం సాయంగా ఒక జివాలా పేరుతో క్రెడిట్ స్కీమ్ను మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా జైలు ఖైదీల కోసం ఎర్రవాడ సెంట్రల్ జైలు ప్రారంభించారు. వివిధ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలు వారికి సాయం కోసం ఈ దేశంలో తొలిసారిగా జివాల పేరుతో ఒక రుణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రారంభించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలకు అడుగుతాడు ఎగ్జామ్. ఇది ఇంపార్టెంట్ సార్. మహారాష్ట్ర ప్రభుత్వం ఒడిశా భారతదేశంలోని ఏకైక అబ్జర్వేటరీని స్థానిక ప్రాంత ప్రజల యొక్క డేటా సేకరణ కోసం ఎస్టీ మరియు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇండియన్ కౌన్సిల్ సంస్థలతో సహకారంతో స్థానిక జనాభా ఆరోగ్యం డేటా సేకరణ కోసం ఒక అబ్జర్వేటరీని రూపొందించిన ఏకైక రాష్ట్రం అన్నప్పుడు ఒడిశా రాష్ట్రాన్ని తీసుకోవాలి. మరొక అంశం సార్ ఇక్కడ నుంచి సార్ ఒక 2002 సంవత్సరం ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 30 వరకు ఆపరేషన్ సడ్రాక్ ఆర్పిఎఫ్ సంస్థ ప్రారంభించారు. ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు సార్ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలను
పొగాకు ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన యొక్క వాటిని నిషేధం కోసం ఆపరేషన్ సట్రాక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బిడ్ రేపు పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. ఒక 2022 సంవత్సరం సార్, ఇక్కడ మే 4-5 తేదీలో ఒక శీతోష్ణ స్థితి మార్పుపై ఇండియా ఫ్రాన్స్ ఒక ఉమ్మడిగా ఒప్పందాన్ని అంగీకరించినవి. పర్యావరణ హిత సాంకేతికతను పెంపొందించే దిశగా ముందుకు రావడం జరిగింది. ఇండియాలో అమలు ఉన్న హైడ్రోజన్ మిషన్ కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వాములు కాండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఫ్రాన్స్తో ఒప్పందాన్ని అంగీకరించింది. ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నిక కావడం జరిగింది. ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ మధ్యనే శీతోష్ణ మార్పులు పై పర్యావరణ హిత సాంకేతికతలను పెంపొందించడానికి ఏ రాష్ట్ర 2 దేశాలు ఒప్పందాన్ని అంగీకరించినాయి. శీతోష్ణ స్థితి మార్పు పైన ఏ 2 దేశాలు ఉమ్మడి పోరాటాన్ని ఎంచుకున్నాయి. ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. ఒక ప్రశాంత్ కిషోర్ సరైన ఎన్నికల వ్యూహకర్త 2022 అక్టోబర్ 2న జనసూరజ్ పేరుతో ఒక ప్రత్యేక యాత్రను కూడా ప్రారంభించబోతున్నాడు నేను. చంపారన్ ఆనాడు గుజరాత్ రాష్ట్రంలో గాంధీజీ అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల ఉద్యమాన్ని ప్రారంభిస్తే బీహార్లో రైతులకు సపోర్టుగా చంపారన్ ఉద్యమాన్ని ప్రారంభించింది గాంధీజీ. ఇదే చంపారన్లో జనసూరజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఒక ప్రత్యేక యాత్రను కూడా ప్రారంభించబోతుంది. బీహార్లో అభివృద్ధి లేదు, బీహార్లో మార్పు తీసుకురావాలి, బీహార్ ప్రజలను చైతన్యవంతం చేయాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది సార్. ఉగ్రవాదం నిర్మూలనపై 2022 మే 5న ఇండియా ఆస్ట్రేలియా దేశం ఉమ్మడిగా ఉగ్రవాదం నిర్మూలన పైన ఒప్పందాన్ని అంగీకరించారు సార్. ఉమ్మడిగా వచ్చేసి ఒక ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరాలో 13వ శిఖరాగ్ర సమావేశం ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఉగ్రవాదం పోరుపై 2 దేశాలు కూడా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన. ఒక మహిళా డిస్కస్ థ్రోయర్ కమల్ ప్రీత్ పై తాత్కాలిక నిషేధం. రీసెంట్లీ సార్ జబీర్ మాస్టర్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి
ఆఫ్రికన్ టెన్నిస్ ప్లేయర్ ఆన్స్ జబీర్ ఒక మాస్టర్స్ ఓపెన్ టైటిల్కి ఫైనల్ వరకు వచ్చిన ట్యునీషియాకు చెందిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఆన్స్ జబీర్ అనే ఒక మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఆన్స్ జబీర్ మన ఒక ఆఫ్రికన్ క్రీడాకారిణి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ టోర్నమెంట్లో తొలిసారిగా ఫైనల్ వరకు చేరుకుంది ఈమె. ఇలాగే పోటీ పరీక్షల్లో ఈమె గురించి అడుగుతాడు. ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్, ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ముందుకు రండి. ఇంటర్నేషనల్ ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్ పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ప్రారంభించారు వ్లాదిమిర్ జెలెన్స్కీ. మరో అంశం సార్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అదనంగా సార్ ఇక్కడ 83 స్థానాలు ఉంటే 7 స్థానాలు పెంచారు. రేపు 90 అసెంబ్లీ స్థానాలు. ఇండియాలో 90 అసెంబ్లీ స్థానాలు, హర్యానా 90, ఛత్తీస్గఢ్ 90, రేపు జమ్మూ కాశ్మీర్ 90. ఈ మధ్యన ఎస్టీలకు కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. ఎస్టీలకు కూడా రిజర్వేషన్ అవకాశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఒక అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగానికి ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నందు మూల్చందాని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమితులైన సంఘటన సార్ వచ్చేసి. ఈ మధ్యన అమెరికా సీక్రెట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి నూతన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎవరు? ఇక జో బిడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా అధ్యక్ష భవనంలో 60 మంది పైగా ఇలా ఎన్ఆర్ఐ వాళ్ళే అత్యున్నతమైన పదవులలో మన వాళ్ళు ఉన్న సంఘటన సార్ అమెరికా దేశంలో. మరొక అంశం సార్, ఇక్కడ $90.3 కోట్ల మంది, ఇంకా 19,30,00,000 మంది ఇంకా కూడా ఆహార సంక్షోభంలో ఉన్నట్లు రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇది కేవలం 53 దేశాలే ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఇంకా 4 కోట్ల మంది పెరిగే అవకాశం ఉంది. అందుకే పెరుగుతున్న జనాభా కావాల్సిన ఆహార ఉత్పత్తులను సృష్టించండి అనేక లక్ష్యంతో ఇలా ప్రపంచ దేశాలు ముందుకు పోతున్న సంఘటన. అడవులు మరియు భూ వినియోగంపై గ్లాస్గో లీడర్స్ డిక్లరేషన్ 140 దేశాల ప్రతిజ్ఞ నేపథ్యంలో గ్రీన్ రికవరీని సాధించడానికి రేపు 2030 నాటికి అటవీ నష్టాన్ని ముగించండి. రేపు 2030 నాటికి సాంప్రదాయ వనరు ద్వారా ముందుకెళ్ళాలి. సాంప్రదాయేతర వనరులు కాదు. ఈనాడు భారతదేశం చూస్తే ఒక బొగ్గుతో నడిచే కంపెనీలు మూతపడ్డాయి, బొగ్గుతో నడిచే రైళ్లు ఆగిపోయినాయి. రేపు సోలార్ విద్యుత్ ద్వారా నాటికి నేటికి ఏనాటికి కూడా తరిగిపోని సూర్యరశ్మి ద్వారా ఒక సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చెయ్యాలనే లక్ష్యంతో ఈనాడు ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్న సంఘటన సార్. ప్రధానంగా
ఒక ఖేలో ఇండియా యూనివర్సిటీ రెండవ గేమ్స్లో 20 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు. 20 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలతో జైన్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే, లవ్లీ పంజాబ్ యొక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 17 పథకాలతో ఉంది. పంజాబ్ యూనివర్సిటీ 3వ స్థానం ఉంది, 15 బంగారు పథకాలు లభించింది. ఈ టోర్నమెంట్లో శివ శ్రీధర్ 11 స్వర్ణాలు సాధించి ఒక బెస్ట్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి శివ శ్రీధర్. 20 స్వర్ణాలు వచ్చేసి జైన్ యూనివర్సిటీ, లవ్లీ యూనివర్సిటీ 17, పంజాబ్ యూనివర్సిటీ 15. కానీ శివ శ్రీధర్ 11 స్వర్ణాలు సాధించి ఒక బెస్ట్ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. మస్కట్ వీర. ఒక డిగో మారడోనా జెర్సీకి 70 కోట్లు లభించినాయి. లాస్ట్ ఇయర్ చనిపోయిన వ్యక్తి 1986లో వరల్డ్ కప్లు ధరించిన యొక్క ఒక జెర్సీ వేలంపాట సార్. హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కొట్టిన క్రీడాకారుడు డిగో మారడోనా. అర్జెంటీనా ప్లేయర్ సార్ డిగో మారడోనా వచ్చేసి. త్వరలో జరగబోతున్న ఫ్రెంచి సార్ ఇది ప్యారిస్లో క్లే కోర్టులో నిర్వహిస్తారు. మొత్తం అన్ని విభాగాల్లో 350 కోట్లు అయితే సార్. ఓన్లీ టోర్నమెంట్లో 17.67 ఈ నెల 22న స్టార్ట్ కాబోతుంది. ఒక ఫ్రెంచి సింగిల్స్ విజేతకి సార్ అమౌంట్ 16.8% పెంచారు. ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టెన్నిస్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ మెల్బోర్న్లో 9 సార్లు ఈ టైటిల్ విజేత జోకోవిచ్ రీసెంట్లీ, రఫేల్ నాదాల్ రీసెంట్లీ మహిళల విజేత ఆస్లీ బార్టీ. ఫ్రెంచ్ ప్యారిస్లో క్లే కోర్టులో సార్ క్లే కోర్టులో నిర్వహిస్తారు. ఫ్రెంచ్ టెన్నిస్ 13 సార్లు రఫేల్ నాదల్ అత్యధిక సార్. వింబుల్డన్ 9 సార్లు. రోజర్ ఫెదరర్ లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు. యుఎస్ ఓపెన్ న్యూయార్క్లో హార్డ్ కోర్టులో నిర్వహిస్తారు. ఈ వరుస క్రమంలో జరుగుతున్న యొక్క టెన్నిస్ టోర్నమెంట్ యొక్క టైటిల్స్. ప్రపంచంలో పురాతనమైన టెన్నిస్ వింబుల్డన్, అత్యున్నతమైన టెన్నిస్ టైటిల్ వింబుల్డన్. యూరోప్కు 35 ఫైటర్ జెట్లు విమానాల్ని అమెరికా పంపిణీ చేసిన సంఘటన సార్. మరో అంశం సార్, ఇక్కడ నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇవి నార్డిక్ దేశాలు సార్. ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా టెలికాము, డిజిటల్ రంగాల్లో ముందుకెళ్ళాలి. జోనాస్ గ్రహ స్టోర్ జోనాస్ గ్రహ స్టోర్ నార్వే ప్రధానితో భేటీ. ఒక నార్వే ప్రధానితో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైం.
బ్లూ ఎకనామిక్ క్లీన్ ఎనర్జీ, జోనస్ గ్రహ స్టోర్. బ్లూ ఎకానమీ, గ్రీన్ అంటే క్లీన్ ఎనర్జీ, స్పేస్, హెల్త్ కేర్ తదితర అంశాలపై కూడా చర్చలు నిర్వహించారు. అంటార్టికా పాలసీలో నార్వే మూలస్తంభం కాబట్టి దీంతో పాటు స్వీడన్ ప్రధాని మగ్దాలినా అండర్సన్, స్వీడన్ పిఎం మగ్దాలేనా అండర్సన్తో భేటీ సార్. అదేవిధంగా ఐస్లాండ్ కాట్రినా జాకబ్స్ డాటిర్. ఇది సార్ ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీ క్యాచ్ అండ్ సార్. థ్యాంక్ యూ.